వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కేసు తీర్పును వాయిదా వేసిన హైకోర్టు. సూరారంలో బాలుడిపై దాడి చేసిన శునకం. కరాటే కళ్యాణిపై దాడి కేసులో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్. మూసీ ప్రక్షాళన క్రీడా వసతులు తెలంగాణకు టాటా గ్రూప్ అండా. వివరాల్లోకి వెళితే తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు మరోసారి వాయిదా వేసింది. ఈ రోజు విచారణ చేపట్టిన డివిజన్ బెంచ్ తీర్పు కాపీ ఇంకా సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలియజేసింది. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఫిబ్రవరి 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో సింగిల్ బెంచ్ గ్రూప్ 1 ఫలితాలను రద్దు చేసి తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అయితే ఆ తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే విధించి నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. కాగా ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం 562 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసింది. దీంతో తుది తీర్పు ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. వీధిలో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలుడిపై శునకం దాడి చేసింది. రోడ్డుపై వెళుతూ ఉన్నట్టుండి బాలుడిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో బాలుడి ముఖంపై గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న పెద్దవాళ్లు అరవడంతో బాలుడిని వదిలేసి కుక్క పారిపోయింది. వీధిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ సంఘటన రికార్డ్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా వీధి కుక్క దాడిలో గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనకు సంబంధించి సమాచారం అందించిన గాజుల రామారం సర్కిల్ అధికారులు స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్ ను హైదరాబాద్ లోని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే క్రమంలో ఈ దాడి జరిగింది. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం డిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళ్తే టీటీడీ పేరుతో నరేందర్ లక్కీ డ్రా నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని కరాటే కళ్యాణి గతంలోనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. 399 రూపాయలకే ఫార్చునర్ కారు, ఐఫోన్ వంటి బహుమతులు ఇస్తామని నమ్మిస్తూ అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆదిపట్ల సమీపంలోని వండర్లా వద్ద నరేందర్ లక్కీ డ్రా ప్రచారం చేస్తుండగా కరాటే కళ్యాణి పోలీసులతో కలిసి అక్కడికి వెళ్లారు. అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే సమయంలో నరేందర్, అతని అనుచరులు సుమారు 10 మంది తనపై దాడికి యత్నించారని, చున్నీలాగి అసభ్యంగా ప్రవర్తించారని కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నరేందర్పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 74, 75, 79, 115, 132, 351, 352 కింద కేసు నమోదు చేశారు. విచారణలో నరేందర్పై గతంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కేసు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని రిమాండ్కు తరలించిన పోలీసులు మోసాలు, దాడి ఘటనలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ ప్రభుత్వం భారీగా పెట్టుబడులను రాబట్టింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం జరిపిన చర్చల ఫలితంగా రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులలో భాగస్వామి అయ్యేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది. దావోస్ లో ముఖ్యమంత్రి, టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో జరిపిన భేటీలో ఈ మేరకు కీలక ఒప్పందాలు కుదిరాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగస్వామి కావడానికి టాటా గ్రూప్ సందిగ్ధత వ్యక్తం చేసింది. రాజస్థాన్, మహారాష్ట్రలలో నీటి వనరుల పునరుద్ధరణలో తమకున్న అనుభవాన్ని ఈ ప్రాజెక్టుకు ఉపయోగిస్తామని చంద్రశేఖరన్ తెలిపారు. కేవలం నదిని శుభ్రపరచడమే కాకుండా మూసీ పరివాహక ప్రాంతాన్ని ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మార్చడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు హైదరాబాద్లోని క్రీడా మైదానాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు టాటా గ్రూప్ చేయూత అందించనుంది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, 2036 ఒలింపిక్స్ను లక్ష్యంగా చేసుకుని క్రీడా మౌలిక వసతుల కల్పనలలోనూ సహకరిస్తామని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. అలాగే భద్రాచలం, మేడారం, వేములవాడ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల వద్ద అంతర్జాతీయ స్థాయి హోటళ్లు, రిసార్టులు నిర్మించేందుకు కూడా టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. ఈ ఒప్పందాలు రాష్ట్ర అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.